చూడవచ్చు. కనుక చాలాసార్లు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, తిమోతి రాక వలన నేను ఆదరించబడుతుంది. అంటే ఏంటి? తిమోతి వెళ్ళడం ద్వారా అపోస్తలుడైన పౌలు లాంటి ఒక పెద్ద దైవజనుడు, ఒక చిన్న యవనస్తుడు, తన దగ్గర వెళ్ళే పరిచారకుడు అక్కడికి వెళ్ళడం ద్వారా పౌలు ఆదరించబడ్డాడంట. అంటే ఒకరి రాక ద్వారా మరొకరు ఆదరించబడతారు. దేవుని బిడ్డలంగా కూడా ఎందుకు మనకి పద్మాసులో సిస్టర్స్ మీటింగ్ ఉంది, ఉదయం అంతా చాలామంది ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, ఇంకా చాలామంది మరి ఆయా స్థలాల్లో వాళ్ళకి మీటింగ్స్ ఉన్నాయి, కానీ ఎందుకు మనము నీరుకొండకి రండి లేకపోతే నీరుకొండకు రావాలా అనే తీర్మానం తీసుకొని ఎందుకు మనం వస్తున్నామంటే, మన రాక ద్వారా ఇక్కడున్న సంఘం ఏం చేయబడాలా? ఆదరించబడాలా కదా. మనం వాళ్ళ దగ్గరికి రావడం ద్వారా వాళ్ళ సంతోషం, వాళ్ళకి ఆదరణ. కొన్నిసార్లు మన తిరగడం ద్వారా, ఈ ప్రాంతాల్లో మనం తిరగడం ద్వారా వాక్యంలో ఇంకో మాట ఏముందంటే, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నేను ఇస్తాను. కానీ కొన్నిసార్లు మనం కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం ఇస్తానన్నావు కదా, కనుక ఈ స్థలం కూడా మాకు ఇవ్వండి. కొన్ని కొత్త స్థలాల్లో సంఘాలు లేనప్పుడు, ఇక్కడ సంఘం ఉందా అంటే ఇక్కడ సంఘాలు లేవు అని అన్నప్పుడు ఈ ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ స్థలం మాకు ఇవ్వండి. అంటే ఈ స్థలంలో, ఈ ఊర్లో కూడా నీ యొక్క మరి నీ సంఘము ఆరంభించబడాలి, స్థాపించబడాలి. కనుక మనం అడుగు పెట్టడం ద్వారా ఆశీర్వాదం, మనం రావడం ద్వారా ఆదరణ. కనుక అందుకనే ఇలాంటి కూడికలు, బ్రాంచ్ అసెంబ్లీస్లో ఉన్న మరి ఈ మీటింగ్స్, ఏ మీటింగ్ అయినా సరే మనం మిస్ కాకూడదు. అది మన కొరకు కాదు, మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా, ప్రతి చోట మీటింగ్స్ ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఎవరి కొరకు వెళ్ళాలా చెప్పండి? ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు వెళ్ళాలా చెప్పాలా? ఎవరి కొరకు మనము మీటింగ్స్కి రావాలా? ఒకటి మనం నేర్చుకునే దానికి, ఆ తర్వాత ఇప్పుడు మనం విన్న మాట మనం ఎవరి కొరకు వెళ్ళాలా? ఏ సంఘం కొరకు? నీరుకొండ సంఘం కొరకు కదా. వాళ్ళ కొరకు అంటే మనల్ని చూసినప్పుడు వాళ్ళకి ఎంత సంతోషమో మీరు గమనించారో లేదో చూడండి. వాళ్ళ మొక్కలో మన సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తే అబ్బా వాళ్ళకి ఎంత సంతోషమో, అలానే నంబూరుకి వెళ్తే వాళ్ళకి ఇంకెంత హడావిడి. అసలు మనం ఎవరమని, మనం హెడ్ అంటే పెద్ద గొప్పనా? ఎక్స్ట్రా ఏమన్నా మనకి ఎబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? కాదు, మనల్ని చూస్తే సంతోషం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, మా దగ్గరకు వచ్చారు అని కదా. కనుక ఖచ్చితంగా ఇట్లా బ్రాంచ్ అసెంబ్లీస్లో పెట్టే మీటింగ్స్కి వారి ఆదరణ కొరకు మనము ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా వారి కొరకు, వాళ్ళని చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది, వారు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, వారు మనల్ని చేర్చుకున్నప్పుడు, వారు మనతో పాటు మాట్లాడుతున్నప్పుడు ఎంత సంతోషమో మనకి కదా. కాబట్టి అందుకే చాలాసార్లు అంటూ ఉంటాం, బ్రాంచ్ అసెంబ్లీస్లో మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పద్మాస్ నుంచి లేకపోతే ఆ అసెంబ్లీస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు కొంత పురికొల్పు, వారికి ఆదరణ. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు సంతోషం. ఒకవేళ మీరు పట్టించుకోరు నాకైతే తెలియదు, కానీ ఎవరెవరు వచ్చారా, ఎవరెవరు వెళ్తున్నారని చూసి సంతోషం అని, అబ్బా నీరుకొండోళ్ళు వచ్చారు, లేకపోతే నిడుముక్కులోళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చి చెప్పుకుంటామా లేదా కదా. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి చెప్పుకుంటాం కదా, వాళ్ళు వచ్చి ఇంకెవరు రాలేదు అని మీకు బ్రాంచెస్ వాళ్ళకి తెలియదేమో కానీ పద్మాసులో మాట్లాడుకుంటాం, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇంక వీళ్ళు రాలేదు అని. కనుక మన అందరికీ సంతోషం ఏంటి అంటే ప్రభు సన్నిధిలో కనపడటం మనకు సంతోషం. ఈ లోకంలో మనకి ఎక్కడ సంతోషం ఉండదు, ఎక్కడ సంతోషం ఉండదు ఈ లోకంలో. ముఖ్యంగా మన స్త్రీలమైన మనకి కొన్ని చిన్న అల్ప సంతోషాలు. మనం ఏదో కాసేపు పిల్లల దగ్గర లేకపోతే భర్త దగ్గర లేకపోతే మనం కట్టుకునే బట్టలు, ఇవి చిన్న సంతోషం. కానీ నిత్య సంతోషం, ఎప్పుడు ఉండే సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే ప్రభు సన్నిధిలోనే మనకు సంతోషం ఉంటుంది. ఎంత ఎక్కువగా మనం ప్రభు సన్నిధిలో కలవడానికి మనం చూస్తామో అంతగా మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. మీకు తెలుసో తెలీదో, నీ సన్నిధి యందు సంపూర్ణ సంతోషము కలదు. ఈ మధ్య ఉన్న ఒక స్లోగన్ ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్వు మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. విన్నారా ఈ మాట? విన్నారా ఈ మాట? విన్నారా? డాక్టర్లు చెప్పడం విన్నారమ్మా? వినలేదా మీరెవరు?
విన్నారా? ఏమంటే సంతోషంగా ఉంటే ఆరోగ్యం వస్తుంది. సంతోషం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది దేవక్క? ఎక్కడుంటుంది సంతోషం మనకి? మన ఇంట్లో మనం ఉంటే సంతోషం ఉంటుందా? ఎన్నో సమస్యలు ఉంటాయి మనకి కదా. పిల్లలు, వంట, ఇల్లు, బట్టలు, గిన్నెలు, ఒకటి కాదు ఎన్నో భారాలు మనకి కదా, ఎన్నో బాధ్యతలు, ఓ పక్క బంధువుల నుంచి కొంత సమస్య, ఇంకెన్నెన్నో ఉంటాయి ఎన్నో. మరి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచిస్తానే అది ఎట్లా ఇది ఎట్లా కనుక మనకు ఆరోగ్యం ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకు? సంతోషం లేదు మనకి. కానీ దేవుని సన్నిధికి వచ్చి మనం కూర్చునే కొద్ది క్షణాలు అయినా సరే మనం ఇవన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో కూర్చుంటాం కదా. ఏం కూర్చుంటాం? ఎందుకు కూర్చుంటాం? దేవుడు ఏం చెప్తాడా ఇప్పుడు కూడా అక్క ఏం చెప్తుందా కదా, ఇప్పుడు ఏం చెప్తుందా అక్క కదా, ఏం విందామా వాక్యం సరిగ్గా కొంచెం బాగా చెప్పా, బాగానే చెప్పిందిలే అక్క. అబ్బాయి ఎప్పుడు వాక్యం తెరవగానే కొంతమంది అన్న, అబ్బాయి ఎప్పుడు వినేదేనా ఈ వాక్యం, ఇంకా కొంచెం ఏదైనా చెప్తే బాగుండు కదా. నేనేనా అట్లే అనుకుంటా కొన్నిసార్లు కూర్చున్నప్పుడు ఏమన్నా, అబ్బాయి ఇంకా కొంచెం ఏమన్నా వాక్యానికి ఏం చేస్తాము, మనకున్న విషయాలను మర్చిపోయి ప్రభు సన్నిధిలో కూర్చుంటాం. మనం ఎప్పుడు మన విషయాలు మనం మర్చిపోతామో ప్రభు సన్నిధిలో కూర్చుంటామో మనకేం పెరుగుతుంది? మనలో ఉన్న సంతోషం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి తరచుగా రావడానికి ప్రయత్నం చేయండి. ఏది కూడా పోగొట్టుకోవద్దు. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా. ఒకసారి నేను ఒక సేవకురాలు సాక్ష్యం చెప్పడం విన్నాను. ఆమె చాలా బక్సింగార్ దినాల్లో బక్సింగార్తో పాటు సేవ చేసిన సేవకురాలు. వాక్యం చాలా బాగా చెప్తుంది తను. అయితే సాక్ష్యం చెప్తుంది ఆమె. ఏం సాక్ష్యం చెప్తుందంటే, ఆ దినాల్లో వాళ్ళ కడప ప్రాంతాల్లో సేవ చేసేవారు. వాళ్ళు సేవ చేసిన సందర్భాల్లో వాళ్ళకి హాస్పిటల్స్ ఉండేవి కాదంట. ఒకసారి తనకి చాలా బాగోకుండా అయిందంట. ఎంత విపరీతంగా కడుపు నొప్పి వస్తుందంట. పిల్లలు పుట్టిన తర్వాత భయంకరంగా ఎందుకో ఒక రోజు చాలా కడుపు నొప్పి వస్తుందంట. హాస్పిటల్కి వెళ్ళాలంటే అంకుల్ లేడు ఇంట్లో. సో ఆమె ఏం చేసిందంటే, మందిరం గుమ్మం ఉంటే ఆ గుమ్మం మీద మోకరించి ప్రార్థన చేసిందంట. ప్రభువా, నీ గుమ్మం మీద మోకరించి నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఈ కడుపు నొప్పి నువ్వే స్వస్థపరచు. ఈ రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఎక్కడికి వెళ్ళలేను. కనుక నీ మందిరం గుమ్మం దగ్గర, మరి దావీదు అన్నాడు నీ గుమ్మం దగ్గర ఉండడం మేలని అన్నాడు కదా, నీ గుమ్మం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నాకు స్వస్థతనివ్వని ప్రార్థన. అది మొదలుకొని ఆమె సాక్ష్యం చెప్తుంది. అది మొదలుకొని ఈరోజు నేను ఇక్కడి నుంచినంత వరకు మళ్ళా నాకు అలాంటి కడుపు నొప్పి రాలేదు అని అంటది. కాబట్టి ఎక్కడ స్వస్థత? దేవుని మందిరంలో స్వస్థత. ఇంకొక ఆమె ఒక విశ్వాస సాక్ష్యం చెప్పింది. ఏమంటే, భయంకరంగా జ్వరం వస్తుంది, నాకు ఈరోజు మందిరానికి రాకూడదు అనుకున్నా, కానీ ఒక తీర్మానం తీసుకున్నా. ఏమంటే, ప్రభువా నీ సన్నిధిలోకి వెళ్తాను, నేను నీ బల్ల తీసుకుంటా, నీ బల్ల నీ రక్తం అని అంటున్నారు కదా, నీ రక్తం అని అంటున్నారు కదా, కనుక నీ రక్తం తాగితే స్వస్థత రావాలి కదా, ఎందుకంటే నీ రక్తంలో శక్తి ఉంది కదా, మరి నీ రక్తం తాగితే నాకు స్వస్థత రావాలి కదా. కానీ నీ రక్తం తాగగానే అంటే బల్ల తీసుకోగానే నాకేం కావాలి? ఏం కావాలి? ఎవరైనా ఇటువంటి స్వస్థతల కోసం ఆశ కలిగి ఉన్నారా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మనము చాలా రోజులు అయింది కాబట్టి ఇవేమనుకుంటాం, స్వస్థతలు అనేవి వాళ్ళు మాట్లాడతారులే, వీళ్ళు మాట్లాడతారులే, మనకు కాదు, పెంతుకోస్ వాళ్ళకిలే, లేకపోతే బైబిల్ మిషన్ వాళ్ళకిలే, హోసన్న వాళ్ళకిలే అంటాం. ఒక దైవజనుడు అంటాడు, నువ్వు కోరుకోకపోవడమే అవిశ్వాసము, స్వస్థత కోరుకోకపోవడమే ఏంటంట మనకి అవి. కనుక మందులు వేసుకోకూడదని కాదు, మందులు వేసుకోవాలి. దాంతోపాటు ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు నీకు ఈ విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసము? ప్రభు సన్నిధి నుండి నాకు స్వస్థత. నిజంగానే ప్రభువుకు ఆ సామర్థ్యం ఉంది. నువ్వు ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత సామర్థ్యవంతుడో, ఎంత శక్తి గలవాడో నువ్వు ఎరిగి తెలుసుకుంటే ఖచ్చితంగా నీవి స్వస్థతను ప్రభువు నుండి కోరుకుంటావు. ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా ఇదిగో నీ బల్ల తీసుకుంటున్నా. అందుకే ఎట్లా బల్ల సామాన్యం అయిపోయింది ఈ దినాల్లో. బల్ల తీసుకోవడం అనేది చాలా అంటే క్యాజువల్ ఇది అయిపోయింది. మీకు తెలుసో తెలీదో, ఎప్పుడైనా హోసన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, బల్ల తీసుకోవాలంటే ముందు రోజు రాత్రి అంతా వాళ్ళు ఉపవాసం ఉంటారు. దే ఆర్ హ్యావింగ్ సచ్ ఎ రెవరెన్స్. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకొక సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే బల్ల తీసుకోవాలంటే వాళ్ళ పాస్టర్ గారు శుక్రవారం ఉదయం నుంచి నిలువు మోకాళ్ళ మీద నిలబెట్టాడంట. వాళ్ళకి చదువు రాదు,
వాళ్ళకి ఆ ఆ ఈలు రావు, బైబిల్ చదవలేరు. నేను ఒకసారి వాళ్ళని అడిగా, అమ్మా ఏంటి ప్రభు రాత్రి భోజనం, ప్రభు సంస్కారం అంటున్నారు, ఏం చేస్తారు మీరు అక్కడికి వెళ్ళాను? అమ్మ మా పాస్టర్ గారు తెల్లవారి 6 నుంచి మరుసటి రోజు 6 వరకు మోకాళ్ళ మీద ఉంటేనే మాకు బల్ల ఇస్తాడు. ఎట్లా ఉంటారు మీరు? మేము ఉంటాం. ఎవరైనా కింద కూర్చుని పోతే ఒప్పుకోరంట వాళ్ళ సంఘాలు కింద. అంటే నేను ఏమంటానంటే ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్. అది మనము అన్యుల్ని చూసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భక్తితోటి గుడుల చుట్టూ పొర్లు దండాలు చేస్తారు. తెలుసా మీకు అది? తెలుసా? సెకండ్ జనరేషన్ ఉన్నారు కాబట్టి తెలియదు. ఫస్ట్ జనరేషన్ వాళ్ళకంటే ప్రభువులోకి వచ్చిన మొదటి జనరేషన్కి అయితే తెలుసు. పొర్లు దండాలంటే సాగిలు పడి చేతులు 2 పెట్టి పొర్లుతారు, గుడి చుట్టూ పొర్లుతారు. ఏంటి? వాళ్ళకి భక్తి. ఇంకొంతమంది తిరుపతి ఆ ప్రాంతాల్లో అయితే వాళ్ళు కింద మెట్టు నుంచి పై మెట్టు వరకు మోకాళ్ళ మీద ఎక్కుతారు. ఆ మోకాళ్ళు భయంకరంగా పగిలిపోయి రక్తం కారుతున్నా సరే మోకాళ్ళ మీద ఎక్కుతారు. ఎందుకు? వారికి ఉన్నది ఆ యొక్క వారి భక్తి మీద, వారికి ఉన్న ఆ దైవత్వం మీద వారికి భక్తి. అది వారి మాట నేను చెప్పను, వారు దేనికి పూజిస్తున్నా సెకండరీ థింగ్. కానీ వారిలో ఉన్న భక్తి మనలో క్రైస్తవులుగా 1% ఉంటే చాలు. 100% వద్దు, 1%. ఎందుకు మనలో ఆ భక్తి ఉండట్లేదు? దేవుడు అంటే ఆ భక్తి, దేవుడు అంటే ఆ భయము కదా. దేవుని బల్ల అంటే ఆ భయము. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనము దేవునికి మరి ఆ యొక్క దేవుడు అంటే ఆ భక్తి కదా. ఏదో దేవుడు మా అమ్మ నాన్న ప్రభు నమ్ముకున్నారు, మళ్ళీ మేము ప్రభు నమ్ముకున్నాం, మా తర్వాత మా పిల్లలు కాదు. మనలోని ఆ భక్తి మన పిల్లలు చూస్తే వారు కూడా అది నేర్చుకుంటారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అంటే భక్తి, ప్రభు అంటే భయం, ప్రభు సన్నిధి అంటే భక్తి. కనుక ఆ రీతిగా ఎంతోమంది ప్రభు సన్నిధిలో ఆ భక్తి భావాలతో వారు ఉన్నప్పుడు స్వస్థతలు పొందడం, ఆశ్చర్యమైన కార్యాలు చూడటం మనము చూసుకొని దేవుని బిడ్డలారా దినాలు అంతమంది ఉన్నాం. ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళమంటే మా చిన్నప్పుడు ఎవరైనా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే బాధపడద్దు, నేను క్యాజువల్గా చెప్తున్నా. ఈ బాప్టిస్ట్ వాళ్ళకి లూథరన్ వాళ్ళకి అసలు భక్తే ఉండదు. బక్సింగార్ సావాసం వాళ్ళకి ఎంత భక్తో. మా చిన్నప్పుడు మేము అనుకునే మాటలు అవి. అసలు ఇంక వాళ్ళు ఎట్లా అంటే ఇంకా వాళ్ళ వైపు వెళ్తే అబ్బే వీళ్ళకి ప్రార్థన రాదు, వీళ్ళు ఉచ్చిపోతారు, వీళ్ళు ఇంక ఎన్ని మాటలు అప్పట్లో. ఎందుకంటే నిజంగానే అంత భక్తి బక్సింగార్ సావాసంలో ఉండేది, హెబ్రోను దాంట్లో ఉండేది, అంత భయంగా భక్తి. ఈ దినాల్లో ఈ మధ్యకాలం నాకేమనిపించింది, మనకంటే వాళ్ళు ఫార్ మోర్ బెటర్. మనకంటే దే ఆర్ మోర్ బెటర్. కనీసం వాళ్ళు పైకి భక్తి లేకపోయినా అంతరంగంలో పైకైనా భక్తిగా నటిస్తారు వాళ్ళు. మనకేమైంది? పైకి లేదు. ఆ ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం మోకాళ్ళ మీద, మనోళ్ళు ఏం చేస్తారు? అట్లా పోతా ఉంటారు. అట్లా పోతా బల్ల అని అనగానే ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వచ్చి ముక్క వీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. నేనేమంటానంటే బల్ల తీసుకునే విధానం అదేనా? నువ్వు బల్ల ఎట్లా తీసుకుంటున్నావు? మోకరిచ్చి దేవుని దగ్గర ఒప్పుకొని ఒక్క క్షణమైన ప్రభువుని తలంచుకొని తీసుకోవాల్సిన బాధ్యత కాదా మంది? ఏం చేస్తాం? ఎంత క్యాజువల్గా తీసుకుంటాం. ఏమైపోయింది మనలో ఉన్న ఇది ఏమైపోయింది? పోయింది. అందుకే ఈ మధ్య ఒక సేవకురాలు అలా చెప్తుంది, ఏంది పాల పొంగు వలె పొంగింది మళ్ళీ పోయిందంట. పాలు ఎట్లా పొంగినాయి అట్లా పొంగింది, చల్లారిపోయి. కనుక ఇది మనకు వర్తించకూడదు. ఏ సహవాసంలో ఉన్నా ఎక్కడున్నా సరే మనలోని దేవుని గూర్చిన ఆ యొక్క సన్నిధిని గూర్చిన భక్తి భావము భయం మనకు ఉండాలి. అది ప్రభు కోరుకునేది. మనం ఆశీర్వదించబడాలంటే ఇది కూడా ఒక భాగమే. కనుక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకోవాల్సి. నేర్చుకునే దానికంటే మాట్లాడుకోవాల్సినవి అంటే బాగుంటుంది. ఎందుకంటే నేర్పించే స్థితిలో లేం మనం, నేర్చుకునే స్థితి. నా మట్టుకు నేనే చెప్తా, నేర్పించే స్థితిలో లేము. ఎందుకంటే అందరికీ వాక్యం తెలుసు, అందరికీ
అన్నీ తెలుసు కాబట్టి నేర్చుకోవాలి. మనం అందరం కలిసి కనుక మన భాగానికి వద్దాం. ఈ దినము మన భాగం లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42. లూకాసు వార్త 10వ అధ్యాయం 38-42. నేను వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అందరు చదవాలి, మా వాక్యం అందరు చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిన ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వాక్య భాగాన్ని దీవించుము, ఆశీర్వదించుము, మాకు పంచిపెట్టుము తండ్రి. 5 రొట్టెలు 2 చేపలను పంచి ఇచ్చారు. ఈ సాయంత్రం వాక్యాన్ని మాకు పంచి ఇవ్వండి ప్రభువా. నాతోనూ మాతోనూ మాట్లాడండి దేవా. మాకు అవసరమైన మాటలు, మా హృదయానికి అవసరమైన మాటలు, దేని కొరకు మేము పరితపిస్తున్నామో, ప్రార్థిస్తున్నామో, దేని కొరకు మొరపెడుతున్నామో మీకు తెలుసు ప్రభువా. కనుక తగిన సమాధానం మీరు మాకు దయచేసి మమ్మల్ని దర్శించి సంతోషింపచేయము. నీ సన్నిధి యందు సంపూర్ణ సంతోషం కలదు అన్న మాట నెరవేర్చుము. సంతోషంతో, ఆనందంతో మేము ఈ ప్రాంతం విడిచి వెళ్ళడానికి సహాయపడుతున్నాము. ఇక్కడ సంఘాన్ని దీవించుము. యేసునామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. మనం తరచుగా చదువుకునే భాగమే, వినే భాగమే. అయితే ఇక్కడ ఉన్న భాగం నుంచి కొన్ని మాటలు మాత్రం మనం చూసుకొని మరి ముగించుకుందాము. ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇది చాలా మరి ప్రసిద్ధిగాంచిన అధ్యాయం. ఎందుకంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో అందరికీ తెలిసిన ఒక కథ, ఒక దృష్టాంతము, లేకపోతే ఒక ఉపమానము ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. ఏంటంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తూ వచ్చాడు. అంటే ఉపమానం అనే దానికంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే యేసు ప్రభు ఒక కథ చెప్పాడు మంచి సమరేడు గురించి. ఏంటి, ఒకడు ఎరుషలేం నుండి ఎరికోకు వెళ్తుంటే దొంగలు పట్టుకొని కొట్టారు. తర్వాత యాజకుడు వెళ్ళాడు, మరి ఇచ్చేలా లేవీడు వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళా. మంచి సమరేడు మరి వచ్చి ఆదరించాడు, ప్రేమించాడు, దగ్గర తీసుకున్నాడు. కనుక ఇతరులను ప్రేమించే దాని గురించి యేసు ప్రభు మరి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము. కనుక పొరుగువాణ్ణి ప్రేమించే విషయంలో ఎట్లా ప్రేమించాలా అనే దాని గురించి యేసు ప్రభు ఇక్కడ ఈ కథ చెప్పారు. రైట్. ఆ కథ చెప్పిన వెంటనే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ప్రయాణమై ఒక గ్రామములో ప్రవేశించిన ఈ కథ చెప్పిన తర్వాత యేసు ప్రభు మరి అక్కడి నుంచి బయలుదేరి ఒక గ్రామంలోకి వెళ్ళారు. ఆ గ్రామం పేరు బేతనియా. ఈ బేతనియా గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. 2 అక్కలు, 1 తమ్ముడు, మరియా, మార్త, లాజర్. కనుక మరియా, మార్త, లాజర్ అనే కుటుంబము మరి బేతనియాలో ఉండేది. మరి భక్సింగ్ గారు కూడా ఈ బేతనియా అనే ఈ గ్రామం గురించి ఒక పుస్తకం రాశారు. ఎంతమంది చదివారు ఈ పుస్తకాన్ని? చదవండి, తీసుకొని పుస్తకాలు చదవాలా. ఈ దినాల్లో సెలవులు వచ్చిన తర్వాత పుస్తకాలు చదవట్లేదు, పుస్తకాలు చదవాలా. భక్సింగ్ గారి పుస్తకాలు ఎంతమంది ఇళ్లల్లో ఉన్నాయి? చదవాలా కదా. ఎంతమంది దైవ మర్మాలు రోజు చదువుతారు? పాత వాళ్ళు చదువుతారు, నాకు తెలుసు. ఈ జనరేషన్ దైవ మర్మాలు చదవట్లేదు. హెబ్రోన్కి వెళ్తే ఆంటీ వాళ్ళు ఏమంటారు, బైబిల్ చదివావా, దైవ మర్మాలు చదివావా అంట. కనెక్షన్ కట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ మనకి నేర్చుకోవట్లే. మన దినపాఠంతో పాటు దైవ మర్మాలు చదవండి. అసలు ఇంకా దైవ మర్మాలు, ఎడారిలో సెలయేర్లు, ఇట్లా చాలా
దిన భాగాలు వచ్చినాయి. ఎందుకంటే మనం ఆత్మీయ జీవితంలో ఒకవేళ బైబిల్ చదివితే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దైవ మార్మాల్లో ప్రతిరోజు ఒక వర్తమానం ఉంటుంది అక్కడ. భక్సింగ్ గారు యొక్క వర్తమానాలు అవన్నీ కనుక అది చదివితే కొన్ని మనం ఆత్మీయంగా కనుక బేతని అనే పుస్తకం ఉంది. భక్సింగ్ గారు 21 పుస్తకాల్లో బేతని అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదవండి. కనుక ఈ బేతనియ గ్రామానికి యేసుప్రభు 8 సార్లు వెళ్ళినట్టుగా వ్రాయబడుతుంది. అయితే ఈ బేతనియ గ్రామంలో మరియా, మార్తా, లాజరు. మనం మామూలుగా మాట్లాడుకుంటే కూడా మనం ఎవరిని ముందు పెడతాము? మరియా, మార్త. నేను కూడా అది చెప్పిన మరియామ. సో ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తాను, ఒక ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది మరియ పక్షాన ఉంటారు, ఎంతమంది మార్త పక్షాన ఉంటారు? ఇప్పుడు ఫస్ట్ మరియ పక్షాన ఉండే వాళ్ళు చెయ్యెత్తాలి. ఎంతమంది మరియ పక్షాన ఉన్నారు? చేతులు ఎత్తండి. అటు ఇటు వాళ్ళని మేము ఎవరి పక్షాన ఉండం అనేది కుదరదు. ఖచ్చితంగా ఏదో ఒకటి, అయితే దేవుడు లేకపోతే సాతాను, అయితే పరలోకం లేకపోతే నరకం కదా, రెండే మన ముందు. విశ్వాసం రెండే, అయితే అవును లేకపోతే కాదు. అయ్యో ఇది అట్లా కాదు, స్వేచ్ఛగా మనమే కాబట్టి ఎంతమంది మరియ పక్షాన ఉంటారు? చేతులు ఎత్తాలా. మేము మరియ వారమి, పైకెత్తి చూపించాలా? సరే దించండి. మార్త పక్షాన ఉన్న వాళ్ళు చెయ్యెత్తండి, పైకెత్తాలా. సరే ఇప్పుడు మీకు మార్త పక్షాన ఉన్న వాళ్ళకి క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మార్త పక్షాన ఉన్నారు మీరు? నువ్వు మార్త పక్షానక్క, నువ్వు రూతు మార్త పక్షాన. అవసరమైంది. ఓకే. రజని చెప్పు. అంటే నేనేమంటే ఓకే, వాళ్ళు కూడా కరెక్టే చెప్పారు. కాబట్టి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకు మీరు మార్తను మామూలుగా చూస్ చేసుకునేది అందరూ మరేనే చూస్ చేసుకుంటారు కదా. ఎందుకంటే మార్త కంటే కూడా మరియా ఎక్కువ ఆత్మీయురాలు అనేది ఒక నానుడి, ఒక బోధ, లేకపోతే మనలో పడిన ఒక బీజము, లేదా ఒక వర్తమానం. ఇది కామన్ కదా. మీరు డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఇంకెవరెత్తారు మార్త పక్షాన? చెప్పక్క. సో పని విషయాలు కూడా ఇంకెవరు ఎత్తారు? మార్త ఎత్తున. ప్రకాశం అక్క చెప్పు. ఓకే. యేసు ప్రభు. సో ప్రతి వాళ్ళకి ప్రభు ఒక తలంపు ఇస్తాడు. అందుకే సిస్టర్ల మీటింగులకు అందరు సిద్ధపడండి అని చెప్పిన. ఊరికే కాదు, ప్రతి వాళ్ళు మేము ఈ తలంపులు రాసుకొని పెట్టుకోవాలి. ఇంకెవరు ఎత్తారు మార్త పక్షాన? ఇంకెవరు ఎత్తారు? ఇప్పుడు అడుగుతానని ఎత్తకుండా ఉండమాకండి. సరే, కనుక మార్త కంటే మరియ ఆత్మీయురాలు అనేది ఒక నానుడి. కానీ నేనేమంటానంటే మార్త కూడా మరియకు కాంటెంపరీ. అంటే మరియ ఎంత ఆత్మీయురాలో మార్త కూడా సేమ్ వే షీ ఈజ్ ఆల్సో ఏ వెరీ స్పిరిచువల్ ఉమెన్, చాలా ఆత్మీయురాలు. మరి యేసుప్రభు దగ్గర కూర్చోలేదు కదా. యేసుప్రభు మరియ ఉత్తమమైనది ఏర్పరచుకునింది అని అన్నాడు కదా. దానికి కూడా మనం చూద్దాం వాక్య భాగంలో. కనుక మార్త ఎలాంటిది అంటే, మొదట మార్త ఎలాంటిది అంటే, అంతటి వారి ప్రయాణమే 38వ వచనము. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఏం చేసింది మార్త? ఇంట్లో చేర్చుకుంది. ఒక స్త్రీ యేసుప్రభుని ఏం చేసింది? ఇంట్లో చేర్చుకుంది. ఈ సువార్తల్లో 4 సువార్తల్లో ఎక్కడైనా ఈ మాట వ్రాయబడిందా? ఇంట్లో చేర్చుకున్న వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. ఇంకెవరైనా ఉన్నారా? ఏంటక్క వాక్యం చెప్పకుండా ఇవన్నీ అడుగుతుంది అనుకోదు, ఎందుకంటే తెలుసుకోవాలి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంట చేర్చుకునేను అనే మాట ఇంకెవరి గురించిన వ్రాయబడింది? ఒకవేళ ఇక్కడ కాకపోతే మీరు ఇంటికి వెళ్ళి వెతకండి ఈ మాట. జక్కయ్య గురించి ఏం వ్రాయబడింది? యేసును చూద్దాం మాట. జక్కయ్య లూకా సువార్తే కదా. చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము చదవాలా?
సో యేసు ప్రభు అన్నాడా, జక్కయ్య అన్నాడా మాట? యేసు ప్రభు ఏమన్నాడు? నేను నీ ఇంట ఉంటానన్నాడు. కానీ ఇక్కడ మరియ ఏమంది? మరియ చేర్చుకుంది. అంటే ఆ మార్త చేర్చుకుంది. ఎట్లా చేర్చుకుంది? ఇష్టపూర్వకంగా యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకుందంట. ఇంట్లోకి ఒక వ్యక్తి రావాలన్నా పోవాలన్నా ఎవరి ఇది ఉంటుందంటే ఆడవాళ్ళదే, అంతేగా. ఎవరన్నా రావాలా, ఒక్కొక్కసారి మేము ఫోన్ చేస్తాం, మీ ఇంటికి రావాలా బ్రదరు, మీ ఇంటికి రావాలా అన్నా. నాన్న ఉండన్నా, నేను ఒక 5 నిమిషాలకు చెప్తానంటారు. పెట్టేసింది భార్యని అడతారు, మరి అన్న అక్క వస్తానంటున్నారు, రమ్మంటావా వద్దంటావా చెప్పు. అక్కడ ఉన్న హోమ్ డిపార్ట్మెంటు అన్న రమ్మని చెప్పు అంటే అన్న రండి అన్న. ఒకవేళ భార్యలు కనుక లేదులే పని ఉందిలే అంటే అప్పుడు ఏమంటారు? అన్న చిన్న పని పడిందన్న. ఒకవేళ వద్దంటే అప్పుడు ఏమంటారు? అన్న చిన్న పని పడిందన్నా, లేదన్నా మళ్ళీ ఇంకోసారి నేనే చెప్తా అన్నారండి. కనుక ఇంట్లో ఒకరు రావాలన్నా వద్దన్న ఎవరిది ఉంటుంది? స్త్రీలదే ఉంటుంది కదా. ఒకవేళ మనకు చెప్పకుండా వచ్చారనుకో, అప్పుడేం చేస్తాం? మనకిష్టం అనుకో, ఎంత సంతోషంగా చేర్చుకో. వాళ్ళకి ఇంట్లో అవన్నీ, అదే హిజ్కియా నాకు గుర్తు. హిజ్కియా వాళ్ళ దూతలు వచ్చారు కదా, వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇంట్లో అవన్నీ ఎతికి చూపించాడంట. ఇది మా బెడ్రూము, ఇది ఖజానా గది, ఇదే. అది వెళ్ళిపోగానే దేవుడు ప్రవక్తను పంపించాడు. ఏమన్నాడు? నిన్ను అట్లే ఎత్తుకొని వెళ్ళిపోతారు అంటే ఏమన్నాడు? నా దినాల్లో కాదుగా, ఆ దినాలు నాకు పర్వాలేదులే అన్నాడు. అట్లా మనం ఏం చేస్తాము? ఇల్లంతా చూపించి ఏమేమో అన్నీ తెచ్చు. అదే ఇష్టం లేదనుకో ఏం చేస్తాం? ఏంటి ఇప్పుడు వచ్చారు, పని లేదా? మన సేవకులు కాదు, ఎవరైనా బంధువులు కూడా రానిలే, ఏమంటాం? ఏంటి ఇప్పుడు వచ్చారు, పని లేదా? ఇప్పుడు మనకి నాకు వంట చేసి పెట్టే నాకు ఓపిక ఉందా? ఎప్పుడు ఇదే పని వీళ్ళకి, వచ్చిపోయే పని, నువ్వు వాళ్ళ తీసుకొస్తావులే వీళ్ళని కదా. ఇంకా ఇవన్నీ ఇంకా తెలుసు, మన ఇళ్ళల్లో జరిగేవి, కామన్గా జరిగాయి. కానీ ఇక్కడ మార్త ఏం చేసింది? ఇంట చేర్చుకుంది. యేసుప్రభుని ఎంత ఇష్టపూర్వకంగా ఇంట్లో చేర్చుకుందో, ఎంత అంటే యేసుప్రభు అంటే మార్తకి ఎంత, ఇంకొక మాట చెప్పాలంటే ఇష్టపూర్వకంగా తన హృదయంలోనికి యేసుప్రభును ఆహ్వానిస్తూ వచ్చింది. ఇంట్లో చేర్చుకుందంటే హృదయంలో చేర్చుకుంది. అంటే తన హృదయంలో స్థలం ఉంది యేసుప్రభు కాబట్టే ఇంట్లో కూడా యేసుప్రభుకు స్థలం ఇచ్చింది. నీవు కూడా ఒక విశ్వాసగా నీ హృదయంలో యేసుప్రభుకు నువ్వు స్థలం ఇవ్వాలి. ఇంకా ఒకవేళ యేసుప్రభు నీ హృదయంలో స్థలం లేకపోతే ఈ సాయంత్రం దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటంటే, నేను నీ యొద్ద ఉండాలా కనుక నేను నీ ఇంట ఉంటా, నాకు స్థలం ఇవ్వవా? వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయం నాకు. ఇంకా ఇక్కడ ఎవరైనా సరే యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించకపోతే, యేసుప్రభువును హృదయంలో చేర్చుకోకపోతే, ఈ సాయంత్రం దేవుడిచ్చే మరొక అవకాశం ఏంటంటే యేసుప్రభుని మీరు హృదయంలో చేర్చుకోండి. ఎందుకంటే కాలము సమీపంగా ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కనుక కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం కనుక రాజ్యం వెంబడి రాజ్యం. నిన్నగాక మొన్న ఇజ్రాయేలు మరి ట్రంప్ వచ్చి సమాధాన పరిచాడు, ఇంక అంత యుద్ధం ఆగిపోయిందిలే అని అనుకున్నారు అందరూ. మనం కూడా అనుకున్నాం. ఆ ఇజ్రాయేలీలు యొక్క ఖైదీల్ని ఆ హమాస్ వారు ఎంతమందిని, 20 మందిని 50 మందిని విడుదలకు చేశారు. అందరు సంబరాలు చేసుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చారు. ఇంక హమాస్ వాళ్ళు అంతవరకు దాక్కున్నారు, గాజా స్ట్రిప్లో లోపలే ఉన్నారు. కనుక ఎందుకంటే బయట కనపడితే ఇజ్రాయేల్ వారు చంపేస్తారు కాబట్టి. కానీ ఎప్పుడైతే బందీలను విడిచిపెట్టారో వీళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు బయటికి రాగానే ఫస్ట్ దాడి ఏం చేశారంటే, అక్కడ ఒక సంస్థ ఉంది, వాళ్ళలో 50 మందిని ఊచకోత కోసారంట నడి రోడ్డు మీద. వాళ్ళని అంటే వీళ్ళకి ఆపోజిట్గా గాజాలో పనిచేసిన బ్లూ డ్రాగన్ సంథింగ్ ఏదో ఆ సంస్థ పేరు, ఏదో నాకు సరిగా గుర్తులేదు. కానీ ఆ సంస్థ వాళ్ళని 50 మందిని చూస్తూ ఉండగానే, పబ్లిక్ చూస్తూ ఉండగా, అందరూ చూస్తూ ఉండగా, లోకమంతా చూస్తూ ఉండగానే కాల్చి చంపేశారు. కనుక యుద్ధము రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తుంది. ఇప్పుడు కూడా మన ఇండియా కూడా అమెరికా వైపు నుంచి ఇప్పుడు రష్యా వైపుకి వెళ్ళింది. రష్యాతో పాటు ఉండదు చైనా.
చైనా రష్యా ఈ రెండు ఒకటి. ఇప్పుడు ఇండియా ఎక్కడికి వెళ్ళిందంటే రష్యా వైపే. కాబట్టి రేపు చైనా వాడు ఏం చేస్తాడో మనతో అయితే స్నేహం చేయడు చైనా. ఎందుకంటే కాంపిటేటివ్ కంట్రీ చైనాకి ఎవరంటే ఇండియానే. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, ఎంత భయంకరంగా 2-3 years నుంచి జరుగుతూనే ఉంది. వాళ్ళల్లో ఉన్న పిల్లలు అక్కడిక్కడికి వలసలు వెళ్ళిపోయి ఊరును ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంట. కాబట్టి ఇటువంటి దినాల్లో మనం ఉన్నాం కదా. నిన్నగాక మొన్నటి వరకు మణిపూర్లో ఎన్నో జరుగుతూ వచ్చినాయి, ఎంత భయంకరంగా చంపుతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో కూడా నైజీరియా ప్రాంతంలో ఇంచుమించు చాలామంది, ఎంతమందిని 2000 మందా ఎంతమంది 7,000 15,000. సో ఎవరిని చంపారంటే క్రైస్తవుల్ని పట్టుకొని ఊచకోత కోసారు. ఉదయం పూట ప్రార్థనకు వచ్చే వాళ్ళకు ఒకరోజు ఈ మధ్య మంగళవారంలో సంధ్యక్క చెప్పింది, నైజీరియా వాళ్ళలో క్రైస్తవుల్ని చంపారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని. క్రైస్తవుల్ని పట్టుకొని వాళ్ళు, ఎందుకంటే నైజీరియా కంట్రీ ఇట్స్ అన్ ముస్లిం కంట్రీ, ముస్లిం దేశం అది కనుక ఇట్లా ఎన్నో భయంకరమైన వార్తలు వినవలసి వస్తుంది కదా. మన దేశంలోని ఎప్పుడు వినని భార్యలు, ఈరోజు నిన్న చూసిన ఒక డాక్టరు భార్యకి అనారోగ్యత షుగర్ ఉందని చెప్పలేదంట. ఆమెమో సర్జన్, ఎంఎస్ సర్జన్, ఆయనేమో చర్మ వ్యాధి డాక్టరు, ఆమెమో ఆపరేషన్ చేసే డాక్టరు. ఈమెకు బాగాలేదని చెప్పలేదంట, కోపం ఉండింది. కింద సంవత్సరం ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్లో బాగాలేదంటే మత్తు మందు డోసేజ్ ఎక్కువ, కళ్ళు తిరిగిపడింది, ఇంజెక్షన్ ఇస్తానన్నాడంట. అందరూ డాక్టరే కదా, అనుమానం రాలేదు, ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇచ్చిన మరుక్షణం చనిపోయింది ఆమె. చనిపోతే ఈమెకి బాగాలేదు, షుగర్ ఎక్కువైంది, చనిపోయిందని చెప్పాడు. కానీ అక్కడ తనతో ఉన్న ఒక రేడియాలజిస్ట్కి ఒక అనుమానం వచ్చింది, ఎందుకు ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్పి. ఆ అమ్మాయి ఫారెన్సిక్ ల్యాబ్లో ఆ టెస్టింగ్ అంతా చేపిస్తే బాడీలో మత్తు మందు ఎక్కువ ఉందంట, డోసేజ్ ఎక్కువ ఇచ్చాడు. 6 నెలల తర్వాత తీసి పరీక్షిస్తే మత్తు మందు ఎక్కువ. ఏదో తాగుబోతోళ్ళు వాళ్ళు వీళ్ళు చంపారు అని అంటే ఒకప్పుడు అట్లా వింటా అంటే, ఇప్పుడు ఎట్లా వింటున్నాం? చదువుకున్న వాళ్ళే కదా, భార్యలు భర్తలు చంపుతున్నారు. ఈ మధ్య ఒక ఆమె చంపేసి ఎక్కడ పెట్టింది? ఫ్రిడ్జ్లో పెట్టిందండి, సూట్ కేసులో పెడుతున్నారు ఆడవాళ్ళు కూడా కదా, అడ్వాన్స్డ్ ఏమంటారు అన్నిట్లో ఉన్నారు. ఒకప్పుడు మగవాళ్ళు ఇంతకుముందు భర్త బాధితులు అని అనేవారు. లేటెస్ట్ నినాదం ఏంటంటే భార్య బాధితులు. వాళ్ళకు కూడా ఒక కోర్టు స్టార్ట్ అయింది. భార్య బాధించేవాళ్ళు, భార్య బాధిస్తే వాళ్ళకు ఒక కోర్టు కదా. వాళ్ళ భార్య కనుక అత్తమామను చూడకపోతే ఆమెకు ఫైను, విడాకులు ఇవి కూడా స్టార్ట్ అయినాయి కదా. కనుక లోకము మారిపోతుంది, తన గతి మారుతుంది కదా. న్యాయము సామాజికమైన ఒక ఇదిలో పోవట్లేదు. ఇటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. బైబిల్ ప్రకారం చూస్తే కూడా పాపం నిండిన దినాలు కదా. ఎక్కడ పాపానికి ఒక అదుపు ఆజ్ఞ అంటే ఇది ఇంతవరకే, ఇంక ఇది జరగదు, పాపం జరగదు అని చెప్పలేని పరిస్థితులు. ఎంత భయంకరమైన వార్తలు మన నివసించే వీధుల్లో ఊర్లో కూడా మనం వినకూడనివి వినలేనివి వినవలసి వస్తుంది. ఇటువంటి అంత్య దినాల్లో ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు రాకడ సమీపిస్తుంది. ఏ దినం యేసు ప్రభు వస్తాడో మనకు తెలీదు. యేసు ప్రభు రాకముందు కనుక నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోకపోతే ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టబడతావు. ఒకవేళ నువ్వు మందిరానికి రావచ్చు, వాక్యం వినొచ్చు, నువ్వు చూడొచ్చు, చెయ్యొచ్చు, పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడతావు. నువ్వు యేసు ప్రభుతో ఎత్తబడవు. ఖచ్చితంగా యేసు ప్రభు ఏమంటాడంటే పరలోకాన్ని వెళ్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వలేదు కాబట్టి, నీ హృదయంలో నేను లేను కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు అని మాట యేసు ప్రభు నోట నువ్వు వినాల్సి వస్తుంది. ఈ సాయంత్రం సమయంలో మార్త యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నట్టుగా నీవు కూడా యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. యేసు ప్రభు నువ్వు నాకు కావాలి. నువ్వు ఎలాంటి వాడివి? బంగారం కంటే, అపరంచి కంటే నువ్వెంతో విలువైన వాడివి
కదా, నువ్వెంతో శ్రేష్టమైన వాడి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు. చాలా మందికి యేసుప్రభు అంటే రుచి తెలియదు కాబట్టి వారు యేసుప్రభు దగ్గరికి రావట్లే. ఒకవేళ నువ్వు కూడా ఆ స్థితిలో ఉంటే యేసుప్రభుని రుచి చూడు, ఆయన ఎంత మధురమైన వాడో. తేనె కంటే తీపి, జుంటి తేనె కంటే తీపి అయినవాడు. నిజంగానే యేసుప్రభుని ఆ రీతిగా మా జీవితాల్లో మేము ఎరిగి ఉన్నాం. ఏదో నామకవాసి లేకపోతే ఒక మతము, లేకపోతే ఏదో నమ్ముకున్నాము, అయితే పాపాలు క్షమించబడినాయి, యేసుప్రభు దగ్గరికి వెళ్తాము అని ఉట్టి ఈ నిరీక్షణే కాదు. దినం వెంబడి దినము యేసుప్రభుకు సమీపంగా వస్తున్న కొలది ఆయనలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించడానికి యేసుప్రభు మనకు సమీపంగా చేయబడుతూ వస్తున్నాం. మనము సమీపంగా చేయబడుతున్నాం. దినం వెంబడి దినము ఆయన మాటలు, ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క మరి సన్నిధి, అది ఎంత సంతోషం. కొన్నిసార్లు చాలా బాధగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు యేసుప్రభు దగ్గర, ప్రభువా చాలా బాధేస్తుంది నాకు, ఇది ఎవ్వరికి చెప్పుకోలేను, నేను ఎవ్వరికి ఈ మాట నేను పంచుకోలేను, ఇంత బాధేస్తుంది యేసుప్రభువా అని ఒక్క మాట చెప్పుకుంటే యేసుప్రభు ఇచ్చే నెమ్మది, యేసుప్రభు ఇచ్చే సంతోషము ఎంత ఈ లోకంలో ఎవ్వరు మనకి విలువ ఇవ్వరు. ఈ లోకంలో మనల్ని చూసి ఏమంటారు? నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు పనికిరావు, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా పేర్లు పెట్టి చూపించేవారు. కానీ మనల్ని విలువైనగా వారిగా ఈ లోకం మనల్ని ఎంచదు. ఒకవేళ మన ముందు బాగా మాట్లాడతారు కదా, ఎంత బాగా, అబ్బా అక్క అట్లా ఇట్లా ఎంత బాగా మాట్లాడతారు. కానీ వెనకాతలకి వెళ్ళి ఏమంటారు? అమ్మ ఆమెనా, ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది, ఈమె గయ్యాళి, అది ఎన్ని మాటలు మాట్లాడతారో. ఈ లోకం ఇలాంటిది. యేసుప్రభు అలాంటి వాడు కాదు. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళగానే, యేసుప్రభువా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ దుఃఖం ఉంది, నా దుఃఖం తీర్చు అని ఒక్క చిన్న ప్రార్థన. అందుకే పాట పాడతాం, శ్రీ యేసుతో ఒక్క చిన్న మాట సమస్యలు విరిపోవును, శ్రీ యేసుతో ఒక్క చిన్న మాట సమస్యలు విడిపోవును, కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, శ్రీ యేసుతో ఒక చిన్న మాట సమస్యలు విడిపోవును, శ్రీ యేసుతో ఒక చిన్న మాట సమస్యలు విడిపోవు. కనుక యేసుప్రభుతో ఒక చిన్న మాట నీ సమస్యలు వీడిపోతాయి. ఇటువంటి యేసుప్రభు నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, ఆయన నీకు కర్తగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపించే నావికుడిగా ఉంటాడు, ఆయన నీకు కాపరిగా ఉంటాడు. నా జీవితంలో నాకు కూడా యేసుప్రభు నన్ను రక్షించిన నాటి నుండి ఈ దినం వరకు ఆయన నాకు తండ్రి, నా కాపరి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఏమంటే, ఏదైనా ఒక అవసరం వచ్చిందంటే, డాడీ ఈ అవసరం ఉందంటే, నాకు కాదమ్మా మీరు చెప్పేది, మీ పరలోకపు తండ్రికి చెప్పుకోండి అనేవాడు. ఆయన ఎందుకు ఆ మాటలు చెప్పేవాడో తెలియదు. కానీ మేము పెళ్ళిళ్ళ ఈ సేవకు బయటకు వచ్చిన తర్వాత ఇదే అలవాటు పడుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ కష్టం, చాలామంది అనుకుంటారు వాళ్ళకి ఈ మధ్య కూడా ఎవరో అంటున్నారు, అమ్మ ఉంది కదా, అమ్మ ఉంది కదా కనుక అమ్మ వచ్చింది అని. చాలామంది అనుకుంటారు అమ్మ ఉంది నాన్న ఉంది వాళ్ళకి ఏంటి. కాదు, అమ్మ నాన్న కంటే విలువైన వాడు యేసుప్రభు. ఎప్పుడు కూడా మేము సేవలో ఉన్న దినాల్లో ఎప్పుడు ఏ సమస్య కూడా, ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బందుల గుండా మేము వెళ్తున్నాము అని చెప్పిన దాఖలా, వాళ్ళు మేము ఫోన్ చేయలేదు అంటే అయ్యో ఫోన్ చేయలేదే అని వాళ్ళు తప్పిస్తారు. మాకేం జరుగుతుంది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మేము వాళ్ళతో చెప్పం కాబట్టి. మాకున్న అలవాటు ఏంటంటే ప్రభు దగ్గర చెప్పడం. ఎంత కష్టం వచ్చినా మోకరించి. కొన్నిసార్లు కొంతమంది భయంకరంగా తిట్టేవారు, ఎంత భయంకరంగా ముఖం మీద మాట్లాడేవారు, తిట్టేవారు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాం? ఒకళ్ళు చెప్తే ఏం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. మోకరించి ప్రార్థన చేశారు. రాత్రి పండుకునే ముందు ఏడ్చే, ప్రభువా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా తిడుతున్నారు, ఇట్లా మీదకు వస్తున్నారు వాళ్ళు, లేకపోతే ఇట్లా భయంకరంగా ఏంటి చిన్న చిన్న వాటికి, కూర పెట్టలేదనో అన్నం పెట్టలేదు, ఇట్లా చాలా చిన్న మైనర్ థింగ్స్కి సో ఇట్లా అంటున్నారు ప్రభువా
మోకరిచ్చి ప్రభు దగ్గర ఏడ్చినప్పుడు ప్రభు ఎంత సమాధానం ఇస్తాడో, ఎంత నెమ్మది ఇస్తాడో, ఇది మా అనుభవాలు. కనుక యేసు ప్రభువుని చేర్చుకుంటే యేసు ప్రభు నీ ప్రతి సమస్యలో నీతో పాటు ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు, నీకు నెమ్మది ఇస్తాడు. నువ్వు వెళ్ళే మార్గం గుండా యేసు ప్రభు తాను నీతో పాటు ప్రయాణం చేస్తాడు. కనుక యేసు ప్రభువుని చేర్చుకో. యేసుప్రభు మీ హృదయం ఇవ్వు. ఈ సాయంత్రం సమయంలో యేసుప్రభు నా హృదయంలోనికి రా, నాతో పాటు ప్రయాణం చేయాలని నువ్వు అని కోరుకుంటున్నా, నాకు తోడై ఉండాలనుకుంటున్నా, నా సమస్యలు తీర్చాలని నువ్వు అనుకుంటున్నా, నాతో పాటు నువ్వు ఉండాలనుకుంటున్నా. ఈ లోకంలో ఒకళ్ళు ఎవరు నన్ను ఎంచినా ఎంచకపోయినా నువ్వు నన్ను ప్రియమైన దానిగా ఎంచావు, నీకు వందనాలు యేసయ్యా. రాత్రికాల సమయంలో ఈ మాట చెప్పి యేసుప్రభుని హృదయంలో చేర్చు. కనుక మార్త యేసుప్రభుని తన ఇంట చేర్చుకుంది. ఆ తర్వాత 39వ వచనం, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. ఈమెకి మరియా అనే సహోదరి ఉండిందంట. కనుక మార్త మరి చేర్చుకునింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరియా మార్త ఇంట్లో ఉన్నారు కదా, మరియా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. మార్త కూర్చునిందా కూర్చోలేదా? మార్త విస్తారమైన పని పెట్టుకుంది. ఏంటి అక్క అనే డౌట్లు అడుగుతుంది అనుకుంటున్నారు మీరు. మార్త కూర్చొని ఉందా లేదా? కూర్చోలేదా? ఇంగ్లీష్ బైబిల్లో ఈ ఒక మాట నేను చదువుతాను. ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా ఉంటే చదవండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, నేనే చదువుతాను. అండ్ షీ హ్యాడ్ ఎ సిస్టర్ కాల్ మేరీ విచ్ ఆల్సో సాట్ అట్ జీసస్ ఫీట్. విచ్ ఆల్సో, ఆమె కూడా యేసుప్రభు పాదాల దగ్గర, మరియ కూడా విచ్ ఆల్సో సాట్ ఎట్ జీసస్ ఫీట్. అంటే ఏంటి? మార్త యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వినింది, ఆమెతో పాటు ఎవరు కూర్చున్నారు? మరియ కూర్చు. విచ్ ఆల్సో సాట్ ఎట్ జీసస్ ఫీట్. ఇంగ్లీష్ వర్షన్లో ఈ మాట ఉంది. అంటే మరియా మార్త ఇద్దరు యేసుప్రభు దగ్గర కూర్చు. మరి యేసుప్రభు దగ్గర కూర్చుంటే యేసుప్రభు ఎందుకు నువ్వు ఉత్తమమైనది ఏర్పరచుకోలేదని మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. యేసుప్రభు ఎందుకు అన్నారు? కనుక మరియా కూడా యేసుప్రభు బోధ వినే స్త్రీయే. మరియ పని మాత్రమే చేసింది కాదు. మార్త పని మాత్రమే చేసిన స్త్రీ కాదు. మార్త యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆమె కూడా వాక్యాన్ని వినింది. ఎట్లా తెలుసు మనకు? పైనున్న మరి ఆమెకు మరియాను సహోదరి, ఆమెకు కూడా మరియా యేసు పాదముల దగ్గర కూర్చున్న మరియాను సహోదరి ఉండెను. ఇంగ్లీష్ బైబిల్ ఆమెకు కూడా విచ్ ఆల్సో. కనుక మార్త కూడా యేసుప్రభు దగ్గర కూర్చొని బోధ వింటుంది. ఆమె ఒక్క పని మాత్రమే కాదు, బోధ వినింది. మరి ఎందుకు లేచి వెళ్ళింది? యేసుప్రభు యొక్క ఆకలి మార్తకు తెలుసు, శిష్యుల యొక్క ఆకలి మార్తకు తెలుసు కదా. కనుక వింటున్న ఈమె ఏం చేస్తుంది? ఆకలి, టైం అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభుకి ఏంటి ఆకలి వేస్తుంది. నేను కూర్చొని వింటే యేసుప్రభుకి అన్నం ఎట్లా పెడతారు? మా తమ్ముడు పెట్టడు, మా చెల్లి కూర్చొని చిన్నది చేయలేదు, ఎవరు చేయాలి? నేనే చేయాలి. కనుక బహుశా ఆమెకున్న తొందర ఏంటంటే, మరి త్వరగా పని చేసుకుంటే నేను కూడా వచ్చి కూర్చుంటా కదా ఇక్కడ. అందుకే ఏమనింది? ప్రభువా చెప్పొచ్చు కదా, దానికి వచ్చి పని చేయమని చెప్పొచ్చు కదా. ఏంటి తొందర? నాతో పాటు వచ్చి పని చేస్తే నేనేం చేస్తా? త్వరగా ముగించుకొని నేను కూడా వస్తా కదా ఇక్కడికి. చూడు, ఒక్కతే వింటుంది, నాకు వినేదానికి తొందరపడుతుంది. కనుక ఏంటి? మార్త కూడా యేసుప్రభు బోధ వినే స్త్రీ, తక్కువ అంచనా వేయదు మార్తని. ఈ బోధ విని ఆమె ఎంత జ్ఞానవంతురాలో నెక్స్ట్ చెప్తాను నేను. సో మార్త కూడా యేసుప్రభు బోధ విని, అందుకే తొందరపడింది. ఏంటి? వచ్చి చేయమని చెప్ప. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? మార్తా మార్తా. ఎంత చక్కగా పిలిచాడు యేసుప్రభు. కింద వాక్యంలో మనం చూస్తాం కదా, 41వ వచనంలో మార్తా మార్తా ఏమంటున్నాడు? నీవు అనేకమైన పనులు కూర్చుని విచారముకలు తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే కదా. కనుక ఏమంటున్నాడు యేసుప్రభు? మార్తా మార్తా. ఎంత చక్కగా పిలుస్తున్నాడు యేసుప్రభు.
ఈ మిగతా పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ యేసుప్రభుతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడి పైన కూడా చూస్తాం కదా. 13వ వచనం చూడండి. అయ్యో కొరాజిన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన పట్టణముల వారు పూర్వమే గోనె పట్టె కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది. కనుక ఇక్కడ గద్దిస్తున్నాడు యేసుప్రభు 13వ వచనంలో కదా. అలాగే మరి 10వ వచనం పైన కూడా ఇంకా మనం ఇక్కడ చూస్తాం కదా. 8వ వచనం, మరియు మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తిండి, అందులో ఉన్న రోగులను స్వస్థ. కనుక ఇవన్నీ కూడా మనం 12వ వచనం, ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓరో తగినది అని మీతో చెప్పు. కనుక యేసుప్రభుడు ఇక్కడ గద్దింపు చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 41వ వచనం యేసుప్రభు ఏమంటున్నాడు? మార్తా మార్తా అంటే ఏంటి? ఎట్ట పిలుస్తున్నాడు? ఆయన పిలుపులోనే ఆయన ప్రేమ అర్థమవుతుంది. మార్త మీద తృణీకరించలేదు యేసుప్రభు. ఇదా ఎప్పుడు ఏంటి ఎప్పుడు పనైనా నీకు వచ్చి కూర్చో అని అనలే యేసుప్రభు. చక్కగా సున్నితంగా మార్తా మార్తా నువ్వు చేసేది కరెక్టే, కానీ ఇది కూడా అవసరమే. ఇది కూడా ఏటి అవసరము? కూర్చొని వినేది కూడా అది కూడా అవసరమే. ఇది కూడా అందుకే దానికి అది ఉత్తమమైంది. ఏది ఉత్తమమైంది? దానికంటే ఏది బెటరు? పని కంటే ఏది బెటరు? కూర్చొని వింటాం. కానీ పనికి తప్పని చెప్పాడు యేసుప్రభు? ఎక్కడైనా తప్పని చెప్పాడా? కాదు. కనుక యేసుప్రభు మార్తను ఎంత ప్రేమిస్తున్నాడో యేసుప్రభువుకు తెలుసు మార్త యొక్క స్థితిగతులు ఏంటో కదా. కనుక ఇది ఇక్కడ ఆపి యోహాను సువార్త 11వ అధ్యాయానికి వద్దాం. ఈ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఇక్కడ రెండవ విషయము మార్త గురించి 3 సార్లు బైబిల్లో చూస్తాం. ఒకటి లూకాసు వార్త 10వ అధ్యాయము, రెండోది యోహాను సువార్త 11వ అధ్యాయంలో. ఇక్కడ మార్త యొక్క సహోదరుడు లాజరు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరి యేసుప్రభుకు వారు కబురు పెడతారు, నీ మరి సహోదరుడు మరి మార్త సహోదరుడైన లాజరు చనిపోయాడు అని మరి అక్కడ కబురు పెడతా. నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని 11వ అధ్యాయం 3వ వచనము. అతని యొద్దకు వర్తమానము పంపిరి. కనుక వాళ్ళు మరి ఆ వర్తమానం పంపారు. లాజరు బాలేదని వర్తమానం పంపారు. అయితే యేసుప్రభు రాలేదు. యేసుప్రభు ఏమన్నట్టు ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది కానీ మరొకటి కాదన్నాడు. ఆ తర్వాత 2 రోజులు అయిన తర్వాత లాజరు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చెప్తారు? లాజరు చనిపోయాడు అన్న వార్త మరి మరి ఇక్కడ మనం చూస్తాం లాజరు చనిపోయాడు అని. కనుక లాజరు చనిపోయాడు అని వినిన తర్వాత కూడా యేసుప్రభు 11వ వచనం ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేల్కొల్ప వెళ్ళుచున్నాను వారితో చెప్పగా. రోగిగా ఉన్నప్పుడు మరి వర్తమానం పంపారు యేసుప్రభు దగ్గర, నువ్వు ప్రేమించువాడు రోగిగా ఉన్నాడు అని. యేసుప్రభు 2 దినాలు అక్కడే ఉన్నాడు. శిష్యులు అడిగారు, ఎందుకు నువ్వు రావట్లేదు? లేదు, ఈ వ్యాధి మహిమ కొరకు వచ్చింది కానీ చావు కొరకు కాదు, మరణం కొరకు కాదన్నాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. తర్వాత యేసుప్రభు రాలేదు. ఈ మార్త మరియా మరి ఎంత బాధపడి ఉంటారో. కనుక లాజరును సమాధిలో పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత యేసుప్రభు ఆ ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూద్దాం 17వ వచనము. యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు అంటే రోగిగా ఉన్నప్పుడు 2 దినాలు, చనిపోయిన తర్వాత 4, అప్పటికి ఎన్ని రోజులు అయింది కబురు వచ్చి? అందరు చెప్పాలి, ఎన్ని రోజులు? 6 రోజులు. యేసుప్రభుకి లాజరు బాగలేదని తెలుసు. 6 రోజులు, 6 లాంగ్ డేస్, 6 రోజులు మరి యేసుప్రభుకు తెలుసు. మరి యేసుప్రభు వెంటనే రావాలి కదా, ఎందుకు రాలేదు యేసుప్రభు? ఒకవేళ యేసుప్రభు ఈ మాట చెప్పాడు, మహిమ కొరకు వచ్చింది కానీ వేరే ఒకటిగా. కనుక ఇప్పుడు యేసుప్రభు ఆ గ్రామానికి వచ్చిన తర్వాత బేతని యెరూషలేము నాకు సమీపమైండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక 20వ వచనం, యేసు మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొని వెళ్ళెను. కానీ ఏంటంట, మరియ ఎక్కడ కూర్చుంది? మరియకి మార్తకి డిఫరెన్స్ చూడండి. మనకందరికీ మరియా మార్తల కథ చాలా బాగా తెలుసు కదా. ఇంత లాస్ జరిగింది, తమ్ముడు చనిపోయాడు, అప్పుడు కబురు పెట్టారు, యేసుప్రభు రాలేదు. ఇప్పుడు చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత 4 రోజులైంది, యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చాడని మార్త వినింది. ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం?
ఏం చేస్తాం? అలుగుతాం, మూతి ముడుచుకుంటాం, పక్కకు. ఇప్పుడు వచ్చేది భలే వచ్చేవులే, చచ్చిపోయినప్పుడు రావాలి, కానీ ఏంటి ఇప్పుడు వచ్చి ఏం చేద్దామని? ఏం వద్దులే, వెళ్ళిపోనీలే యేసు ప్రభుని, ఏం అవసరంలే, ఏం అక్కర్లే దా. ఇంకా ఎట్లెట్లో మాట్లాడతాము, తిరుగుతాము. ఇంకా మన కోపం భయంకరంగా. అప్పుడు వచ్చిండుంటే కనుక నా తమ్ముడు బతికేవాడు కదా. ఒకవేళ లాజర్ టైంలో కాకపోయినా ఇప్పుడు మనకున్న సమస్యలు కూడా మనం ఏం చేస్తాం? అసలు ఏం చేస్తాం? ఏంటి ప్రభువా, నేను ప్రార్థన చేయగానే నువ్వు ఎందుకు సమాధానం చెప్పవు? నువ్వు ఎందుకు ఆన్సర్ ఇవ్వవు? ఎందుకు నువ్వు వెంటనే జవాబు ఇవ్వవు? ఎందుకు నేను వెయిట్ చేయాలా? అంత అయిపోయింది కదా, ఇంకేముంది? సమాధిలో ఉన్నాడు లాజరు. పరిస్థితి అంతా దాటిపోయింది, చెయ్యి దాటిపోయింది, నేను అడిగింది అంత పోయింది. ఇంకేం నువ్వు ఇచ్చి కూడా ఏం ప్రయోజనంలే. ఏం ప్రయోజనం? అబ్రహాం అన్నాడు కదా, ఏమన్నాడు? ఏమి ఇస్తేనేమి, నా ఆస్తి అంతా ఎవరికి చెందుతుంది? నా దాసుడని ఎలియాజర్కి చెందుతుంది. అట్లా మనం కూడా ఏమంటాం? ఏమిస్తే ఏముందిలే, అంత అయిపోయింది కదా, ఇంకేముంది అంటాం. కానీ మార్త ఎంత చక్కగా యేసుప్రభుని ప్రేమించిందో ఆమె. యేసుప్రభు వస్తున్నాడు అని వినగానే ఏం చేసిందంట? ఎదురు వెళ్ళింది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, తన తమ్ముడు చనిపోయిన పరిస్థితుల్లో, ఇంట్లో తన చెల్లి ఏడుస్తుంది, ఇంట్లో యూదులందరూ కూర్చొని ఆదరిస్తున్నారు. ఇవన్నీ కూడా మార్తను ఆపలేకపోతూ వచ్చినాయి. ఎవరు కనపడ్డారు? యేసు ప్రభు కనపడ్డాడు. యేసు ప్రభు వస్తున్నాడు, నా ప్రభు వస్తున్నాడు, నా ప్రభు వస్తున్నాడు. ఏమైతే ఏమైంది? నా తమ్ముడు చనిపోతే చనిపోయాడు, పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉంటే ఉన్ని, మరి నాకు నష్టం జరిగితే జరగని. ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభుని ఎంత ప్రేమించిందో మార్త. ఇబ్బందికర పరిస్థితుల్లో యేసు ప్రభుని విడిచిపెట్టలేదు, యేసు ప్రభుని పట్టుకొని ఉంది. ఇక చాలే, నాకొద్దు అని అనలే. కానీ యేసు ప్రభువును ప్రేమించిన మార్తే యేసు ప్రభుని ప్రేమించలేదు. మార్తలో ఉన్న ఈ నమ్మకత్వాన్ని బట్టి యేసు ప్రభు కూడా ఈ కుటుంబాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే మరి పైన చూస్తాం కదా, 5వ వచనం, యేసు మార్తను, చదవండి, అందరు చదవాలి వాక్యం. ఎవరిని మొదట ప్రేమించాడు యేసు ప్రభు? గట్టి చెప్పాలా? మళ్ళా చెప్పండి, చిన్నగా వినపట్లే. మార్తను ప్రేమించాడు యేసు ప్రభు. మనకి మరియా, యేసు ప్రభుకి ఎవరిని ప్రేమించాడు? మార్తను కదా. కనుక యేసు ప్రభు మార్త హృదయాన్ని ఎరిగిన యేసు ప్రభు మార్తను ఎంతగా ప్రేమించాడో. ఎందుకు? మార్త యొక్క హృదయం యేసు ప్రభుకు తెలుసు. క్లిష్ట పరిస్థితి వచ్చినా మార్త విడిచిపెట్టదు, మార్త ప్రేమిస్తుంది, మార్త నన్ను విడిచిపెట్టదు. కనుక దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినా ప్రభువును ప్రేమించదుము గాక. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడని వ్రాయబడుతూ వచ్చింది. ప్రభువును ప్రేమిద్దాం. మనకున్న వాటన్నిటికంటే ప్రభువును ప్రేమిద్దాం. మనం వెళ్ళే పరిస్థితుల కంటే ప్రభువును ప్రేమిద్దాం. మనకున్న సమస్యల కంటే ప్రభువును ప్రేమిద్దాం. మనం వెళ్ళే ఇరికైన మార్గాల కంటే ప్రభువును ప్రేమిద్దాం. నష్టం జరిగిన, కష్టం వచ్చిన, అందుకే యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ మాట నువ్వు యేసు ప్రభుతో చెప్పగలవా? నష్టం వచ్చినప్పుడు వద్దులే ప్రభు అని, అన్నీ బాగా జరుగుతున్నప్పుడు ఒకవేళ యేసు ప్రభువును నువ్వు వెంబడిస్తే నువ్వు నిజమైన విశ్వాసివి కాదు, మార్త వంటి దానివి కాదు. నువ్వు మార్త వలె యేసు ప్రభువును ప్రేమించాలా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నడికట్టు నరుని అంటుకొని ఉండు రీతిలోనూ మనం యేసు ప్రభువును అంటుకొని ఉండాలా. నడికట్టు అంటే నడికట్టు కడతాం. మనందరికీ తెలుసు నడికట్టు ఎప్పుడు కడతామమ్మా? ఎప్పుడు కడతాం? డెలివరీ అయినప్పుడు ఏం కడతాం? ఎట్లా కడతాం? ఎట్లా కడతాం? నడికట్టు కట్టిన తర్వాత చెయ్యి పెడతారు. ఎందుకు? గ్యాప్ ఉందా? గ్యాప్ లేకుండా కట్టాలి కాబట్టి పెద్దోళ్ళు చేతులు పెట్టి చూస్తారు. గ్యాప్ ఉందా అయితే ఇంకా బిగిచ్చు అంటారు కదా. అంటే ఎట్లా అంటుకొని ఉంటుంది? నడికట్టు నడాన్ని అంటుకొని ఉంటుంది. అంటే ఈ నడికట్టుకు నడుముకు మధ్యలో గాలి కూడా దూరకుండా అంటే అంత థిక్కెస్ట్ దగ్గరగా ఎట్లా ఉందో
యేసు ప్రభువును మనం కూడా అట్లా అంటుకొని ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మన బంధువులు మనల్ని తృణీకరించినా, మనల్ని చెడ్డ జనులల్లా మిమ్మల్ని చెడు మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెడు మాటలు పలికిన, నిందలు వేసిన, మన మీద ఆడరాని మాటలు మనల్ని అన్నా, మనల్ని దూషించిన, మనల్ని వెలివేసినా సరే యేసు ప్రభువును మనం అంటుకొని ఉండాలి. ఎట్లా అంటుకోవాలా? ఒక నడికట్టు నరుని అంటుకొని ఉన్న రీతిలో, అంటే అంతగా యేసు ప్రభువును మనం ప్రేమిస్తూ రావాలా. ప్రియమైన విశ్వాసి, మార్త వల్ల యేసు ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా యేసు ప్రభువును ప్రేమించే హృదయం నీకుందా? లేకపోతే యేసు ప్రభువా ఇక చాలే, నాతో మాట్లాడు మాకు, నా దగ్గరకు రా మాకు, నన్ను చూడొద్దు, వినొద్దు అంటున్నావా? ప్రభువును ప్రేమించు. ఇది మార్త మనకు నేర్పించే మరొక పాఠం. ఆ తర్వాత ఏమంటుంది? 21వ వచనం నుంచి 26వ వచనం వరకు ఇక్కడ మార్త యేసు ప్రభుతో మాట్లాడుతుంది. యేసు ప్రభుతో ఏమన్నాడు? ప్రభువా, నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోడు కదా అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నీ సహోదరుడు మరలా లేచును. అసలు మార్త ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, ఇప్పుడైనా సరే, ఏమంట? 22వ, ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించును. ఏంటి? ఎంత విశ్వాసమో యేసు ప్రభు మీద! ఎంత అంటే నా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులైంది, సమాధిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. అంటే నువ్వు అటువంటి శక్తి గల దేవుడివి. నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తాడు దేవుడు. అంటే దేవుని శక్తిని ఎరిగిన స్త్రీ, దేవుని ప్రేమించిన స్త్రీ, దేవుణ్ణి చేర్చుకున్న స్త్రీ, దేవుని వాక్యాన్ని వినే స్త్రీ, బోధన వినే స్త్రీ, మరి దేవుణ్ణి శక్తిని ఎరిగింది ఈమె. ఇప్పుడైనా సరే నువ్వేది అడిగితే అది ఇస్తావు అని. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభుని ఇరుకు పెడుతుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆ యేసు ప్రభు మార్త అడిగిన దానికి, యేసు ప్రభు చెప్పిన దానికి ఏమన్నా అక్కడ కోయిన్సైడ్ అయిందా? క్వశ్చన్ ఆన్సరు. మార్త ఏమంది? ఇప్పుడైనా సరే నువ్వేమడిగినా ఇస్తాడు దేవుడు. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ తమ్ముడు మరలా లేస్తాడు. అంటే నేను లేపుతానులే అంటున్నాడు యేసు ప్రభు అన్నట్లే. మరలా లేస్తాడు. కింద ఏమంటుంది? అవును, పునరుద్ధానం అందలేస్తాడు, నాకు తెలుసు, పునరుద్ధానం ఒకటి ఉంది, పునరుద్ధానం అందలేస్తాడు. అప్పుడు యేసు ప్రభు పునరుద్ధానమును జీవమును నేను. ఈ మాటలు అంటే ఎట్లా మార్తకి యేసు ప్రభు అడిగితే తండ్రి ఇస్తాడని, లేకపోతే యేసు ప్రభు చనిపోయిన తర్వాత పునరుద్ధానం ఉందని, ఇవన్నీ ఎట్లా తెలుసు మార్తకి? చెప్పండి. ఇప్పుడు నేను వేసే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలా? ఎట్లా తెలుసు మార్తకి పునరుద్ధానం ఉందని, యేసు ప్రభు ఏమడిగితే అదంతా తండ్రి ఇస్తాడని ఎట్లా తెలుసు? చెప్పు రత్న, ఎట్లా తెలుసు? దేవుని వాక్యాన్ని చదువుతా ఉందంట, ఇంకా విశ్వాసం వచ్చింది, ఇంకా ఆయన బోధ విని. ఇది మనకు రుజువు. ఇందాక చెప్పే కదా, ఆయన బోధ వినిందో లేదా మళ్ళా మనం మాట్లాడదాం. కనుక ఏం వినిందామే? కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మార్త ఏం వినింది. యేసు ప్రభు బోధ ఎంత చక్కగా వినిందో. యేసు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఈ మాటలు చెప్పుంటాడు, పునరుద్ధానం ఉంది, తిరిగి లేస్తాం, పరలోకాన్ని. కనుక ఈ మాటలన్నీ కూడా మార్త ఇప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతుంది. అవును, పునరుద్ధానం ఉంది, లేస్తాడు. కనుక మార్త వాక్యం ఎరిగిన స్త్రీ. నీవు నేను కూడా వాక్యం తెలుసుకోవాలా కదా? రక్షణ పొందాం, ఆరాధన చేస్తున్నాం, బల్ల తీసుకుంటున్నాం, వాక్యం బోధిస్తున్నావా? వాక్యం ఎంత చదువుతున్నావు? మార్త వలె మాట్లాడినప్పుడు మనం చాలామంది నాకు తెలియదు, నాకు రాదని, సిస్టర్స్ మీటింగ్ తీసుకుంటారా? వద్దు, మాకు వాక్యం రాదు. ఎందుకు రాదు వాక్యం? వాక్యం తెలుసుకోవాలా, వాక్యం చదవాలా, వాక్యాన్ని మనం నెమరం వేసుకోవాలా. స్త్రీలంగా మన కుటుంబ బాధ్యతలు ఒకటే కాదు, ఒక పుస్తకం పెట్టుకోవాలా కదా. ఎవరైనా ఒక వాక్యం చెప్తున్నారు ఈరోజు, ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు రాసుకోలేకపోవచ్చు, కొన్ని మంచి మాటలు వస్తాయి, కొన్ని మంచి మాటలు మనకి ఇష్టమైన మాటలు కొన్ని ఉంటాయి కదా. వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు వాక్యం విన్నాం, కొన్ని మాటలు మనకు గుర్తుంటాయి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వాటన్నిటినీ
పుస్తకంలో రాసుకోవాలా. రేపు మనకు సిస్టర్స్ మీటింగ్ ఇమ్మని చెప్పారు, ఏం చేయాలా? పెద్ద పెద్ద బోధలు చేయక్కర్లే, విన్న బోధ చేస్తే చాలు. మార్త వాక్యం నేర్చుకుందంట, మనం కూడా వాక్యం చాలదా? సిస్టర్స్ మీటింగ్లో మాటలు చాలదా? కనుక వినాలా, విని నువ్వేం చేయాలా? బోధించడం నేర్చుకోవాలా, వాక్యం చెప్పడం నేర్చుకోవాలా. అందుకే మరి ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతివాని నాలుక యేసు నామమును స్తుతించినట్ల పలుకునట్ల. కనుక మన నోట ఏముండాలా? అది నీ నోటను నీ హృదయమందును నీ నోటను వసించుచున్నది. కానీ మన నోట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. అక్క ఒకటి వాక్యం బోధిస్తే చాలే, మేమందరం వింటే చాలే. ఇంకా నెక్స్ట్ మీరు మీ పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ ఎట్లా రెడీ చేస్తారు? మీకు వాక్యం మీరు బోధించడం నేర్చుకోవట్లేదు, మన పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి? కనుక ఏం నేర్చుకోవాలా? వాక్యాన్ని ఎరిగి తెలవాలి. ఇప్పుడు అసలు మనకి ఎంత ఎక్కువ వ్యాస్ట్గా వాక్యం దొరుకుతుంది కదా, టీవీల్లో అదే, రేడియోల్లో అదే, సెల్లుల్లో అదే, మీటింగ్స్లో. కనుక ఈ వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు మనం ఏం చేయాలా? వాక్యాన్ని ఎరిగి తెలుసుకోవాలా, వాక్యాన్ని రాసి పెట్టుకోవాలా. స్త్రీల కూడిక చెప్పు అని అనగానే ఏం చేయాలా? చెప్పాలా కదా. నాకు రాదు, నేను చెప్పను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నాకెవడు ఏ సేవకురాలు నాకు వాక్యం ఇమ్మని చెప్పలేదు, నాకు కాదు, వాక్యం చెప్పు అని అనగానే సరే అక్క. ఎవరు మాట్లాడిస్తారు మనతోటి? దేవుడు గాడిద నోరు తెచ్చింది ఎవరు? దేవుడు. మోషేతో ఏమని? మానవునికి నోరిచ్చినవాడు. కనుక మార్త వలె దేవుడు వాక్యము మన నోట ఉండాలి ఎప్పుడును. అంటే వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఎంత ఎక్కువ ఖాళీగా కూర్చోగానే వాక్యం ఏం చేయాలా? చదివి వాక్యాలను మనము పెద్ద పెద్ద బోధలు చేసు వాక్యం చదువుతున్నాడు, కొన్ని దేవుడు మాట్లాడిన విషయాలు రాసి పెట్టుకోవాలా. ఒక పుస్తకం పెట్టుకొని పుస్తకంలో రాసుకోవాలా. కొన్నిసార్లు పుస్తకం తెరిచినట్టు ఆ మాటలే మనకు పనికొస్తాయి, అవే మాట. కనుక మార్త వాక్యం ఎరిగిన స్త్రీ. ఆ తర్వాత కిందకి వెళ్దాం చూడండి. నెక్స్ట్ ఇదే దీంట్లో మరి ఏం చేసింది? ఆమె విని అప్పుడు 28వ వచనం, ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాను, తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. అసలు మరియకి ఎంత బెట్టుందో. అందుకే నేనేమంటా అంటే చాలాసార్లు మరియనా మార్తనా అంటే నేనేమంటా మార్తే మంచిదంట. ఉత్తమమైంది ఏర్పరచుకుంది కానీ మరి కంటే మార్తే మంచిది నాకైతే. యేసుప్రభుని చూడగానే ఏం చేసింది? పరిగెత్తుకుంటా. మరి ఏం చేసింది? ఇంట్లోకి వచ్చింది. అంటే ఏంటి? బెట్టు. అసలు యేసుప్రభు ఎందుకు రాలే? ఇప్పుడు అక్కొచ్చి పిలుస్తుంది, రా, ఏంటి కూర్చున్నావు? యేసుప్రభు వచ్చి అది ఏంటి రహస్యంగా పిలుస్తుందంట. అందరిలో పిలిస్తే వాళ్ళు తిడతారని, రా ఏంటి కూర్చున్నావు, రా యేసుప్రభు వచ్చాడు రా. కనుక ఇప్పుడు మార్తలో ఉన్న సుగుణాలు ఎంత చక్కటి. కనుక మార్త ఎక్కడ కూడా యేసుప్రభుతో గడపడాన్ని ఆమె వదులుకోలే. ఏ చిన్న అవకాశము యేసుప్రభు దగ్గర దొరికితే కూడా ఆ చిన్న అవకాశాన్ని కూడా యేసుప్రభు దగ్గరని సేవించడానికి, యేసుప్రభు దగ్గర ఉండడానికి, యేసుప్రభుతో మాట్లాడటానికి మార్త వినియోగించుకుంటూ వచ్చింది. యేసుప్రభు వచ్చాడు, లాజర్ను లేపాడు, ఇచ్చాడు, అయిపోయింది. ఆ తర్వాత 12వ అధ్యాయానికి వచ్చేపాటికి కాబట్టి యేసు తన మృతుల్లో లేపిన లాజరుని ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా. కనుక ఈ పండుగకు ముందు యేసుప్రభు మరలా మరియా మార్త లాజరు ఇంటికి వచ్చాడు. ఇక్కడ చూద్దాం 2వ వచనం. మార్త ఏం చేసిందంట? అక్కడ ఏమన్నాడు యేసుప్రభు? ఎందుకు ఈ పని పెట్టుకున్నావు అన్నాడు. కానీ మార్త ఊరుకుందా? అంటే ఎంత పట్టుదలో. ఎట్లాగోట్లా యేసుప్రభు యొక్క ఆకలిని నేను తీర్చాలా, యేసుప్రభుతో పాటు వచ్చే శిష్యుల యొక్క ఆకలిని నేను తీర్చాలా, యేసుప్రభుకి ఏదో ఒక రీతిలో సేవ చేయాలా. ఏదో ఒక విధానం ఎక్కడ స్థలము దొరికితే, ఎక్కడ చోటు దొరికితే, ఎక్కడ ఆ నెర దొరికితే దాంట్లో దూరి యేసుప్రభుకు సేవ చేయాలి. ఇది మార్త యొక్క ఆసక్తి, పట్టుదల. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా దేవుని సేవ చేయాలనుకుంటున్నావా? అందరూ చేసే సేవ నువ్వు చేయడం గొప్ప సంగతి కాదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దూరి ప్రభు సేవ చేయి.
ఎక్కడ దేవుని సేవ జరగట్లేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవ జరిగించు. ఎక్కడ సండే స్కూల్స్ లేవో ఆ ప్రాంతాల్లో వెళ్ళి సండే స్కూల్ పెట్టు. ఎక్కడ సువార్త ప్రకటించబట్లేదో అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించు. ఎక్కడ మందిరంలో పని జరగట్లేదో ఒకళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ బాత్రూంలు బాలే, ఏం చేయాలా? మనం చెప్పాల్సిన పనిలే. పోవాలా? ఏం చేయాలా? ఏంటి? మార్త ఎక్కడ కూడా అవకాశాన్ని వదులుకోలేనట్టుగా మనం కూడా ఎక్కడ అవకాశాన్ని వదులుకోకూడదు. ఈ దినాలు పని చేయాలంటే కష్టం కదా. ఇంతకు ముందులో స్లాబ్ వేయాలంటే అందరు విశ్వాసాలు వేసేవారు. ఇప్పుడు వేయగలమా? వేయలేం. ఎందుకు? బలహీనలే కదా. మనకు కొంచెం సుఖం అలవాటైంది కదా. అయితే మన తిండి, మన ఆరోగ్యాలు అన్నీ కూడా అట్లనే ఉన్నాయి ఇంతకు ముందు కానీ ఈ దినాల్లో, ఈ మధ్య పని చేయడానికి ఒప్పని దినాలు, పరిచర్య చేయడానికి ఒప్పని దినాలు కదా, నడుము వంచి పని చేయడానికి ఒప్పని దినాలు. మనమేం చేయాలా? మార్తవలే పరిశుద్ధుల ఆకలిని తీర్చేవారుగా, యేసు ప్రభు యొక్క ఆకలిని తీర్చేవారుగా మనం ఉండాలా. ఈ మాట ఫిలెమోను గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, వారి యొక్క ఆకలిని ఎరిగి అంటాడు. మనం కూడా దేవుని బిడ్డలారా, ఎక్కడ అవకాశం దొరికితే, ఎక్కడ నీకు అవకాశం వచ్చినా రాకపోయినా, ఎక్కడైనా నీకు కనిపించిందా ప్రభు పని చేయడానికి మార్తవలే సమర్పించుకో, ప్రభు పని చెయ్యి. కనుక ఇప్పుడు మార్తలో ఎన్ని విషయాలు చూసాను చూడండి. మార్త యేసు ప్రభువుని చేర్చుకుంది. తర్వాత మార్త బోధ వినింది, యేసు ప్రభు దగ్గర కూర్చొని దాని రుజువు చూసాం మనం. ఆ తర్వాత మార్త ఏం చేసింది? వాక్యాన్ని ఎరిగింది. తర్వాత 4వది మార్త ఏం చేసింది? విశ్వాసం కలిగి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే యేసు ప్రభువును అత్తుకొని ఉంది, విడిచిపెట్టిన స్త్రీ కాదు. 5వది మార్త ఉపచారం చేసింది. ఇంకోటి 6వది కూడా యేసు ప్రభువుని మార్త ఎంతగా ప్రేమించింది? నమ్మకంగా అంతవరకు ప్రేమించింది. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం మార్తవలే. మార్త మన దృష్టిలో ఎంతో చిన్నది కదా. మార్త అంటే మార్త గురించి ఏం వింటాంలే అనుకుంటాం. కానీ మార్త జీవితం ఎంత చక్కటి విషయాలు మనకి చాలాసార్లు నేను అనుకుంటా. ఇటువంటి అపోజిట్ వేవ్స్ మధ్య, నెగిటివ్ వేవ్స్ మధ్య కదా, అంత నెగిటివే. మరియా ఓ పని చేయదు, లాజరేమో సహకరించడు, యేసు ప్రభు ఏమో మొత్తం మైంది ఏర్పరచుకో అంటాడు. ఎంత ఇంకొకటి తనకి ఇంకొక మాట, మార్తకు పెళ్ళయిందా? చాలామంది అనుకుంటారు పెళ్ళైన వాళ్ళకే పరిచర్య, పెళ్ళి కాలేని వాళ్ళకి పరిచర్య లేదేమో. ఎవరైనా మార్త వలె పెళ్ళైనా అవ్వకపోయినా దేవుని సేవ చేయడానికి ప్రతి వారికి కూడా దేవుడు అవకాశము చాలాసార్లు మందిరాల్లో మా భర్త దేవుని నమ్ముకోలేదు కదా, అందుకు మాకు ఈ అవకాశం లేదు, లేకపోతే నాకు పెళ్ళి కాలేదు కదా. ఎప్పుడు కూడా గాడ్ విల్ నెవర్ కన్సిడర్ యువర్ స్టేటస్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీకు పెళ్ళయిందా లేదా, వంట ఇవన్నీ చూడు. నీకు హృదయం ఉందా, పని చేయాలన్న ఆశ ఉందా, దేవుడు నీకు వీలు కల్పిస్తాడు. నీ ప్రభువుని ప్రేమించే హృదయం నీకుందా, ప్రభు నిన్ను నడిపిస్తాడు. కనుక దిగులు పడద్దు, నేను అట్లా లేను కదా, ఇట్లా లేను కదా, అది కదా, ఇది అన్నీ కాదు. ప్రభువును ప్రేమించు, మార్త వలె ప్రభువును ప్రేమించుదుముగాక. చివరి వరకు ప్రతి అవకాశాన్ని ప్రభు కొరకు మార్త ఏ రీతిగా ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి, ప్రభువు సేవ చేయడానికి మార్త చివరి అవకాశాన్ని కూడా ఏ రీతిగా వాడుకుంటూ వచ్చింది. మనం కూడా మన ఊపిరిపోయేంత వరకు, మన చివరి శ్వాస వరకు వచ్చే ప్రతి అవకాశాన్ని మనం వాడుకొని ప్రభు సేవ చేయదుముగాక. సోమరులు ఉండదు. ఎప్పుడు మనం చనిపోతామో తెలీదు, ఏ కాలమో ఏ సమయం మన ఊపిరిపోతుందో తెలీదు. ఊపిరిపోయే లోపు ప్రభు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేద్దాం. అన్నిటికంటే మిక్కుటంగా మార్త వలె ప్రభువును ప్రేమిద్దాం. ఆయన వస్తున్నాడంటే పరిగెత్తుకుంటూ పోయింది, దుఃఖాన్ని మర్చిపోయి పరిగెత్తినట్టుగా మనం కూడా ప్రభువును ప్రేమిద్దాం చివరి వరకు. ప్రభువా, నువ్వు తప్ప నాకేముంది ఈ లోకంలో, అన్నిటికంటే నువ్వు విలువైన వాడివి, అన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన వాడివి, అందరికంటే నువ్వు శ్రేష్టమైన వాడివి, నువ్వు నాకు విలువైన వాడివి. మార్త జీవితంలో ఏ రీతిగా విలువైన వాడవో నా జీవితంలో కొన్ని విలువైన వాడవయ్యా. నేను నిన్ను తప్ప మరి దేన్ని
ప్రేమించును. మార్త వలె ప్రేమించే హృదయం నాకు ఇవ్వయ్యా. మార్త ఏ రీతిగా నేను అంటుకొని ఉందో ఈ దినముల అంతమందు నేను కూడా నేను ఆ రీతిగా ప్రేమించాలా, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాము. మోకాళ్ళ మీదకి వద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎక్కడ మార్త వలె మనం ప్రేమించలేకపోతున్నామో, వాక్యాన్ని చదవలేకపోతున్నామో, బోధ వినలేకపోతున్నామో, మార్త వలె ప్రభువుని సేవించలేకపోతున్నాము. వాటన్నిటిని సరి చేసుకుందాం. ప్రభువా మమ్మల్ని క్షమించు. మార్త వంటి హృదయం మాకు ఇవ్వయ్యా. మార్త ఏ రీతిగా నిన్ను ప్రేమించిందో, ఏ రీతిగా నిన్ను వెంబడించిందో, ఏ రీతిగా మరి చివరి వరకు తనకి ఇవ్వబడిన అవకాశాలు ఏది కూడా వదులుకోకుండా సేవ చేస్తూ వచ్చిందో, ఆ రీతిగా నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయేసయ్యా. మార్త వంటి హృదయం నాకు ఇవ్వయ్యా. నీ హృదయాన్ని, నిన్ను ప్రేమించే హృదయం, నీ ఆకలిని ఎరిగే హృదయం నాకు ఇవ్వు. నాకు సహాయం చేయి. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభువును అంగీకరించలేదా? ఈ దినం దేవుడిచ్చే తరుణము. ఎవరైనా మీరు యేసు ప్రభువును రక్షకునిగా చేర్చుకోవాలని ఆశపడుతుంటే ఈ దినం యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువును, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను నిన్న హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నా హృదయంలోకి రండి, నా పాపాలు కడగండి, నన్ను పవిత్రపరచండి. యేసు ప్రభువుని అడుగు, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. కనుక ఎవరైనా ఆ రీతిగా ఉంటే, మీ హృదయాలు ఇంకా నువ్వు ప్రభుకి ఇవ్వలేకుండా ఉంటే దేవుడిచ్చే అవకాశం వాడుకోండి. యేసు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోండి. ప్రేమగల మా తండ్రి, జీవగల దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిగల ప్రభువ, సర్వాంతర్యామి, ఘనమైన పరిశుద్ధమైన దివ్యమైన నామలు సాయంకాల సమయం మార్త జీవితంలో నుండి మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మార్త నిన్ను చేర్చుకుంది దేవా. మార్త నీ బోధ వినింది. మార్త ప్రయాసపడింది. మార్త విశ్వాసం కలిగింది. నిన్ను ప్రేమించింది. కష్ట పరిస్థితుల్లో కూడా నిన్ను హత్తుకొని ఉంది. మార్త ఉపచారం చేసింది. మేము కూడా అరిటి మార్త వంటి హృదయం కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. మమ్మల్ని బలపరచండి. అన్నిటికంటే అందరికంటే నేను ప్రేమించే హృదయం మాకు దయచేయండి. ఏ అవకాశం వచ్చినా సరే నిన్ను సేవించడానికి మేము వదులుకోకుండా నీ కొరకు ప్రయాసపడటానికి, మార్త వలె ప్రయాసపడటానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని అందరినీ బలపరచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా చేశారు. ఎవరైనా ఈ సాయంత్రం సమయంలో యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని ఎవరైనా అడిగి ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకొని రాత్రికాలం వారితో స్పష్టంగా మాట్లాడండి. వారిని దర్శించండి. వారిని బిడ్డలుగా స్వీకరించండి. నీరుకొండలో, ఈ సియోన్ మందిరంలో ఈ రాత్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతించి ఆరాధించి గణపరుచుకుంటూ సంఘాన్ని ఆశీర్వదించుము. నూతన ఆత్మలను తీసుకొని రమ్ము తండ్రి దేవా. అనేక మంది చుట్టుపక్కల వారిని ఎద్దకు తీసుకొని రాబట్టడానికి నీ కార్యాలు జరిగించుము దయగల తండ్రి. మరొకసారి ప్రభువా, పద్మాస్ నుంచి, మరి షిలోహ్ నుంచి, దేవ నీడముక్కల నుంచి నీ ప్రజలు రావడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. వారి వారి సంఘాలను ఆశీర్వదించి దీవించండి. మిగతా సమయం ఆశీర్వాదకరంగా చేయండి. ఈ నీరుకొండ సియోను మరొకసారి మీ చేతుల్లో పెడుతూ ప్రయాసపడిన వారు, సమకూర్చిన వారు, రాగలిగిన ప్రియులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె
మోవు వేయోదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయోదురు. దయచేసి గమనించండి, అందరికీ భోజనాలు ఉన్నవి. ఇక్కడే మందిరంలోనే భోజనాలు కూర్చోనండి. తర్వాత ప్రభు చిత్తమైతే ప్రతి వారం కూడా శుక్రవారం నైట్లో 6 గంటలకు మరి ఏదో ఒక బ్రాంచ్లో సిస్టర్స్ మీటింగ్ ఉండున్నట్లుగా ప్రార్థన చేయండి. ఈ శుక్రవారం ఇక్కడ జరిగింది. నెక్స్ట్ శుక్రవారం మనకు యానివర్సరీ ఉంటుంది, 31వ తారీఖు కాబట్టి నెక్స్ట్ శుక్రవారం ఏమి ఉండదు. ఆ పై వచ్చే శుక్రవారం ఏదో ఒక బ్రాంచ్లో, ఆత్మకూర అయినా కాజ్ అయినా ఏదో ఒక బ్రాంచ్లో సిస్టర్స్ మీటింగు కంటిన్యూగా ప్రతి వారం జరగటానికి భారంగా ప్రార్థన చేయవలసిందే కోరుచున్నాం. కాబట్టి 31 యానివర్సరీ శుక్రవారం, 1వ తారీఖు కూడా ప్రత్యేక కూడికలు ఉంటవి శనివారం అంతా. ఆదివారం మేధావిధిగా ప్రభుదిన పరిచర్య ఉంటుంది. కాబట్టి 2 వర్తమానికులు వస్తారు. జాన్ స్టూవర్ట్ గారు వస్తారు, తర్వాత ప్రసాదరావు గారు కర్నూలు నుండి వస్తారు. కాబట్టి వారిద్దరు పరిచర్యను దేవుడు దీవించినట్లుగా మరి భారంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మీకు వందనాలు. 31 తారీఖు యానివర్సరీ ఉంది కాబట్టి ఆ కారణం చేత మీ దాసుడు వర్తమానికుడు జాన్ స్టూవర్ట్ గారు హెబ్రోన్ నుండి రాని ఉన్నాడు. కాబట్టి 1వ తారీఖు 2వ తారీఖు కూడా ప్రసాద్ రావు బ్రదర్ కర్నూలు నుండి రాని ఉంటుండగా వారిని హస్తాలు బలపరిచి వాడుకున్నాం. దేవాలయంలో ప్రాణం చేస్తున్నాం తండ్రి. దేవా, మరి దినం జరుగుతూ వచ్చిన సిస్టర్స్ మీటింగ్ను దీవించాను. దేవా, మార్తా జీవితంలో కొన్ని అనుభవములు ప్రజలకు వివరించబడి ఉంటుండగా మార్తా వలె దేవా మిమ్మను సేవించే వారిని మీరు లేవనెత్తమని ప్రభా వేడుక మేము ప్రార్థన చేస్తున్నాం. కరుణించండి. అలాగే సియోను మందిరం దేవా నీరుకొండను దీవించండి. ఇక్కడున్న డానియల్ బ్రదర్, తన కుటుంబం, సిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్య దీవించబట్టుకు సాధించు ప్రభు. చిత్తమైతే సండే మరి సువార్త కూడిక ఇంట్లో ఉండాలని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ చిత్తమైతే ఈ సండే నైట్ 7 గంటలకు తిరిగి నీరుకొండ మరి దానిలన గృహంలో సువార్త కూడిక జరుగుటకు సాధించు దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భోజనము దీవించము, ఆశీర్వదించు దేవా. రుచికరమైనదిగా, చాలిందిగా, సమృద్ధి అయినదిగా చేయి దేవా. మీ మందిర ధనాగారములను మీరు నింపండి దేవా. తిరిగి వ్యాన్ కూడా బయలుదేరేలా సహాయం చేయండి. మా సహవాసం మీ కృపకు అప్పగిస్తూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి నా దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. బోలో యేసు మసీకి హల్లెలూయా. అందరూ త్వరగా లేస్తే భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రైజ్ లార్డ్.